నమస్కారం. హైదరాబాద్ షాన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీకు పాలరాతి అద్భుతాన్ని చూపిస్తాను. ఇది పగటిపూట విరిసే వెన్నెల, అమావాస్య రాత్రులు వెలిగే చందమామ, మానసిక ప్రశాంతతను ప్రసాదించే ఆధ్యాత్మిక క్షేత్రం. లోక కళ్యాణార్థమే భగవంతుని ఆరాధన అనేది ఇక్కడి నియమం. అంతేకాదు, రెండు వేరు పట్టాల్లాంటి సైన్స్ ఆధ్యాత్మికం కలగలిసిన అపురూపమైన క్షేత్రం. అదే బిర్లా మందిర్, బిర్లా ప్లానిటేరియం. ట్విన్ సిటీస్ మధ్యలో అద్భుతమైన ఐకానిక్ ప్రతిరూపం, హైదరాబాద్ కే తలమానికం. ఇదే ఈరోజు మన హైదరాబాద్ షాన్. కట్టమైసమ్మ గుడి దగ్గర తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి సెంటర్లకు రాగానే ఎడమ దిక్కు తెల్లగా మెరుసుకుంటా కనిపిస్తుంది బిర్లా మందిర్. ట్విన్ సిటీస్లుండే హిందూ, ముసల్మాన్, కిరస్తానీలో ఎవరినైనా సరే ఈ గుడి కిదరంటే రస్తా చెప్తారు. దీన్ని హిందుస్థాన్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిర్లా ఫౌండేషన్ వాళ్ళు కట్టించిండ్రు. ఇది కట్టడానికి 6 ఏండ్లు పట్టింది. 1969లో గుడి కట్టుడు షురూ చేస్తే 1975లో ఖతమైంది. ఇక ఇది 1976 ఫిబ్రవరి 13న షురూ అయింది. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ జిఆర్ స్వామి మూల విరాట్టుకు ప్రాణప్రతిష్ఠ చేసిండు. ఇక రామకృష్ణ మఠ్ ప్రెసిడెంట్ స్వామి రంగనాథానంద ప్రారంభోపన్యాసంతోని గుడి ప్రారంభమైంది. ఉస్ దిన్ సే అబ్ తక్ ఈ గుడి వచ్చిపోయే భక్తులతోని కలకల్లాడుతుంది. ఓపెనింగ్ నాడు దేవతల ఆశీర్వాదాలు ఇచ్చినట్టు విమానంతోని ఆకాశంలోకెళ్ళి పూలు కురిపించిండ్రట. హుస్సేన్ సాగర్కు ఓ దిక్కుండే జంట కొండలే నౌబత్ పహాడ్, కాలా పహాడ్. గవీట్ మీద కట్టినయే బిర్లా మందిర్, బిర్లా ప్లానిటేరియంలు. గీ గుట్టల మీద అప్పట్లా చక్కటి బాగులుండేటి. గీ బాగ్లల్లా తెలుగు, హిందీ సినిమాల పాటలు కూడా తీస్తుండేనట. ఇక హిస్టరీలో పోదాం. బిర్లా మందిర్ను కాలాపహాడ్ అనే కొండ మీద కట్టిండ్రు. దీన్ని తెలుగుల నీలాద్రి కొండ అనేటోళ్ళు. దీని ఎత్తు 300 అడుగులు. గుడి కట్టినాక 8 ఏండ్లకు కాలాపహాడ్ బాజుమే ఉన్న నౌబత్ పహాడ్ మీద బిఎం బిర్లా ప్లానిటేరియం కట్టిండ్రు. గీడ ఓ ముచ్చట చెప్పుకోవాలి. నౌబత్ పహాడ్ అని పేరొచ్చడాక రకరకాల కహానీలున్నాయి. నౌబత్ అంటే పెద్ద డంకానాట. గా జమానాల కొండ మీద గీ డంకా బజాయించి గప్పటి నవాబు ఫర్మానాలు చాటింపేసేటోళ్ళట. గందుకే ఈ కొండకు నౌబత్ పహాడ్ అని పేరు వచ్చిందంటారు. ఇక ఇంకో కథ ఏందంటే, నౌబత్ అనేది ఓ వాయిద్యం పేరు. గిది మస్తు మంగళకరమైన వాయిద్యం అంట. గీ బాగులున్న ఓ గుమ్మం కిందడ కూసొని ఈ వాయిద్యాన్ని వాయించేటోళ్ళట. అందుకే గీ కొండకు నౌబత్ పహాడ్ అని పేరు వచ్చిందని చెప్తారు. గిదంతా గీ గుట్టలెనుకున్న పురాణ కహాని. ఏ గుడైనా మూల విరాట్ పేరు మీదే పిలువబడుతుంది. అయితే ఇది బిర్లా మందిర్కు వర్తించదు. ఇక్కడ కొలువై ఉన్నది వెంకటేశ్వర స్వామి. కానీ వెంకటేశ్వర గుడి అంటే ఎవ్వరూ గుర్తుపట్టలేరు. అదే బిర్లా మందిర్ అంటే అందరూ గుర్తుపడతారు. గర్భగుడికి చెరోవైపు జయ విజయులు, అలాగే మూల విరాట్కు ఎదురుగా గరుడాలయం. మూల విరాటు, గరుడు ఎదురుబొదురుగా ఉంటారు. గరుడాలయం వెనుకే ధ్వజస్తంభం. ఇది 45 అడుగుల ఎత్తుంటుందట. ప్రధాన ఆలయానికి ఆనుకుని చెరోవైపు 2 ఆలయాలు. ఇవి వెంకటేశ్వర స్వామి సతీమణులు పద్మావతి ఆండాళ్లవి. బిర్లా మందిర్లోని మూల విరాట్టు వెంకటేశ్వర స్వామి. ఈ విగ్రహం 11 అడుగుల ఎత్తుంటది. బ్లాక్ గ్రానైట్ రాయిల గిది చెక్కిండ్రు. ఈ రాయిని గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుండి తెప్పించిండ్రట. గణపతి స్థపతి ఈ విగ్రహాన్ని చెక్కిండు. గుడి కట్టడం మొత్తం గాయనే దగ్గరుండి చూసుకుండు. ఇక దేవుని మీదున్న నగలు ఏవి చేయాలన్నా తిరుపతిలో వెంకటేశ్వరునికి నగలు చేసే హౌసులోలే చేస్తారట. ఈ దేవునికి పూజలన్నీ ఆగమశాస్త్రం ప్రకారమే చేస్తారు. హర్ జుమ్మేకే దిన్ అంటే ప్రతి శుక్రవారం మబ్బుల్నే అభిషేకం ఉంటుంది. గా తర్వాత పూజలు చేస్తారు. ఇక దసరా నవరాత్రుల టైంలో ఈడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు ధ్వజారోహణంతో మొదలై ధ్వజావరోహణంతో ఆఖరైతాయి. హర్ దిన్ ఇక్కడ పూజలు పాంచారాత్ర గమన శాస్త్రం ప్రకారం జరుగుతాయి. ఈ గుళ్ళె కనిపించే షడగోపాన్ని శ్రీరంగంలోన్న శ్రీరంగనాథుని పాదాల దగ్గర నుండి తెచ్చిండ్రు. గప్పటి నుండి ఈడ ఉత్సవ కార్యక్రమాలన్నీ శ్రీరంగ సంప్రదాయం తీరుగానే జరుగుతాయి. ఇక రోజు పొద్దుగాల్నే 6:30కు సుప్రభాత సేవ, తర్వాత పూమాలల సమర్పణ, గా తర్వాత నిత్యారాధన కార్యక్రమం.
దీని తర్వాత స్వామివారి ఆవాహిత కలశాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణగా తీసుకొని కిందున్న యజ్ఞ మండపానికి తీసుకుపోతారు. గీడ నిత్యావపోసనం అంటే నిత్య హోమ కార్యక్రమం అవుతుంది. గప్పుడు గా హోమశక్తిని ఈ కలశంలోకి ఆవాహన చేసి మళ్ళీ గుడి చుట్టూ తిరిగి హోమ ఫలాన్ని దేవునికి సమర్పిస్తారు. దీని తర్వాత బలి పూజ, హారతి జరుగుతుంది. స్వామివారు 9.5 అడుగులు. స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకం ఇది అన్నిటువంటి జరుగుతుంది. ఆళ్వారు ఉత్సవాలు అన్నీ జరుగుతుంది. ఆచార్య ఉత్సవాలు అన్నీ జరుగుతుంది. పంచపర్వ అభిషేకాలన్నీ జరుగుతుంది. నవరాత్రిలో శ్రవణ నక్షత్రం స్వామివారు జన్మదిన మహోత్సవంగా బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ హారతిని సాతుమరే అంటారు. హారతి ఇచ్చేటప్పుడు ఆళ్వారుల దివ్య ప్రబంధంలోని కొన్ని పాసురాలను విజ్ఞాపన చేసి హారతిస్తారు. ఇక ఈ గుడి ఆర్కిటెక్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజస్థాన్, గుజరాత్ ఆర్కిటెక్చర్ శైలి ఇక్కడ మీకు చూస్తే అణువణువున కనిపిస్తుంది. గుడిలున్న రాజగోపురం, గరుణమందిరం గోపురం దక్షిణాది సంప్రదాయం, ముఖమండపం, మధ్య మండపం, విమాన గోపురం గీ 3 ఉత్తరాది సంప్రదాయంలా కట్టించిండ్రు. అంటే గీడ 2 రకాల సంప్రదాయాలు కనిపిస్తాయి అన్నట్టు. గుడి మొత్తం నగర ద్రవిడియన్ స్టైల్లో ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇక ముఖమండపంలో కనిపించే ఆర్కిటెక్చర్ అంతా ఒరిస్సాలోని గుళ్ళల్లో ఉన్నట్టుగానే ఉంటుంది. గుడి రాజగోపురం ఎత్తు 51 అడుగులు. గిది దక్షిణ భారతదేశ నిర్మాణ శైలిలా కనిపిస్తుంది. ఇక మండపంలోని సీలింగ్ మౌంట్ అబూ స్టైల్లో ఉంటుంది. గీడో ఇంట్రెస్టింగ్ మతలబ్ చెప్పాలి. గీ గుడి కట్టిన కార్మికులల్లా తాజ్మహల్ నిర్మాణంలో పాల్గొన్న వాళ్ళ సంతతోళ్ళు కూడా ఉన్నారట. ప్రధాన ఆలయం ఖజురహో, సూర్య దేవాలయం, బుద్ధగయాలల్లుండే గుడి నిర్మాణం లెక్కనే కొడుతుందని అంటారు. మూల విరాట్ ముందుండే గరుడాలయం, రాజగోపురం ఆర్కిటెక్చర్ ఎట్టుందో తెలుసా? తిరుమలల, మదురైలల్లో ఉన్న ఆర్కిటెక్చర్ లెక్కనే కనిపిస్తుంది. గీ గుడి కట్టడానికి 2000 టన్నుల పాలరాయిని వాడిండ్రట. గదంతా రాజస్థాన్ నుండి స్పెషల్గా తెప్పించిండ్రట. గేటు మొదట్ల కుడిదిక్కు 15 అడుగుల పొడుగున్న శ్రీకృష్ణుడి నల్లరాయి విగ్రహం కనిపిస్తుంది. గేట్ల నుండి ముందుకు పోతే ముందుగాల వినాయకుడి గుడి వస్తుంది. గీడ శివుడు, హనుమంతుడి గుళ్ళుబి కనిపిస్తాయి. గీడున్న హనుమంతుని విగ్రహం గుడిగట్టే టైంలో దొరికిందట. దాన్ని గట్లనే తెచ్చి గీడ ప్రతిష్ఠించిండ్రు. మెట్లెక్కుతుంటే ఎడమ దిక్కు పూలోమే సజాహువా కృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. తర్వాత అమ్మవారు, గిట్ల రకరకాల విగ్రహాలు కనిపిస్తాయి. గుడిలో జాగున్న చోట్లల్లా మొత్తం రకరకాల పూల చెట్లు మస్తు ఖూబ్సూరత్గుంటాయి. సాధారణంగా గుడికి చుట్టుపక్కల ఉన్నవారికి ఉదయం, సాయంత్రం, ముఖ్యంగా పండుగలు, పబ్బాల సమయంలో మైక్ మోత తప్పదు. దానికి తోడు గుడి తెరిచినంత సమయం ఇక గంటల శబ్దం అదనం. ఇక్కడ మీకు అలాంటివి ఏవీ కనిపించవు. గంటలుండవు, పాటలు పాడడం ఉండదు, అలాగే స్పెషల్ పూజలంటూ ఏవీ ఉండవు. ఏది చేసినా అంతా లోక కళ్యాణార్థమే. పొద్దున్నే మేల్కొల్పులు, రాత్రిగాంగనే పవలింపు సేవలు ఈ గుళ్ళే కూడా ఉంటాయి గాని రికార్డులే పెట్టరు. చక్కగా మంత్రాలు చదువుతారు గంతే. ఈ గుళ్ళ గంట నహీ దిక్తా, క్యోంకి ఆగమశాస్త్రం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు గంట కొట్టడానికి లేదు. పూజ టైంలోనే గంట కొట్టాలి. గదాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు కాబట్టి ఈ గుళ్ళే గంట కనబడదు. అంతేకాదు, ఈ గుడిగట్టి 38 ఏండ్లైనా ఇప్పటిదాకా గుడిగట్టించిన బిర్లాల పేరు మీద కూడా స్పెషల్ పూజ జరగలేదంటే నమ్ముండ్రి. గంట అనేటువంటిది పూజాకాలంలో మాత్రమే ఉపయోగించాలి. వేరే సమయంలో ఉపయోగించడానికి లేదు. పూజాకాలంలో మాత్రం ఎందుకు అంటే అక్కడ ఆ పూజ జరుగుతుంది. ఆ గంట శబ్దం వినగానే దుర్దేవతలన్నీ వెళ్ళిపోతుంది. పూజ లేనప్పుడు గంట మోగించడం అనేది శాస్త్ర విరుద్ధం. ఇది ఒక స్వామివారు నాకు ఉపదేశించిన విషయం. అది కాక ఇక్కడ అర్చకుల స్వామి పార్ట్ టైం, ఫుల్ టైం అందరు కలిపి దాదాపు 12-13 మంది స్వామిలు ఉన్నారు. విశేష కాలంలో బ్రహ్మోత్సవం అలాంటి సమయంలో వేరే అర్చక స్వామి కైంకర్యం చేయడానికి వస్తారు. ఇక ఇక్కడున్న మరో స్పెషల్ ఏంటంటే ఏ హిందూ గుళ్ళలా కనిపించినట్టు గీడ గురు గోబింద్ సింగ్, బుద్ధుడు, భగవాన్ మహావీర్, క్రీస్తు పుట్టినరోజులు కూడా మస్తు చేస్తారు. ఈ గీడ ప్రసాదం ఏందో తెలుసా? మిశ్రీ, తులసి దళాలు. బొట్టు కూడా చందనమే దొరుకుతుంది, కుంకుమ ఉండదు. పాలరాయి ఖరాబ్ అవుతుందని చందనం బొట్టు పెడుతుండ్రట. ఇక్కడ జరిగేటువంటి ప్రతి పూజా కార్యక్రమం అన్నీ కూడా ఎవరి పేరిట సంకల్పాన్ని చెప్పి చేసేటువంటిది కాదు. ఈ బిర్లా మందిరంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏమి అంటే
ఇక్కడ ఏమి చేసినప్పటికీ కూడా అంతా లోకక్షేమార్థమే చేసేటువంటిది. అంటే లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని. అలాగనే మా యజమానులు కూడా వారి యొక్క పేరుని పూజా సమయాల్లో ఉచ్చరించాలి అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పేటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి బిర్లా గారి పేరు కూడా పూజా సమయంలో మేము ఉచ్చరించడం అనేటువంటిది ఉండదు. ఆ గుడిని చూసారా? సూర్యకిరణాలు పడి అచ్చు పాల పొంగులా ఎంత తెల్లగా ముద్దుగా ఉందో కదా. కానీ పాలరాతిని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. కనీసం ఈ గుడిలో ఉన్న పాలరాతిని పాలిష్ చేయాలంటే 2-3 సంవత్సరాలు పడుతుందంట. పాలరాయి పాలిష్ చేసుడంటే మాటలు కాదు, ఫుల్ పైసలు కావాలి. ఇక పాలిష్ చేసేటోళ్ళు కూడా మంచి టెక్నీషియన్లు అయి ఉండాలి. అందుకే గివిలను రాజస్థాన్ల నుండి పిలిపిస్తారు. ఉస్లోకు గుళ్ళు మార్బుల్స్ మీద మంచి అవగాహన ఉండాలి. గవాళ్ళకే పనప్ప చెప్తారు. గిది క్లియర్ చేయడానికి కమ్సే కమ్ 2.5 ఏళ్ళు పడుతుంది. ఈ మధ్య 2-3 సార్లు పహిలే గిది చేసిండ్రు. దీనికి ఖర్చు కూడా మస్తుగా అవుతుంది. దాదాపు 50 లక్షల దాకా అవుతుంది. బిర్లాలు గాంధీ అనుచరులు, స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఈ కారణం చేత వీరు సైన్స్, ఎడ్యుకేషన్, కల్చర్ విభాగాల్లో ఎంతో కృషి చేశారు. అందులో భాగంగానే ఎన్నో గుళ్ళు కట్టారు. అవెన్నో తెలుసా? బిర్లాలు దేశంలో మస్తు జాగలల్లో గుళ్ళు కట్టించిండ్రు. ఇవన్నీ బిర్లా మందిర్లుగానే మషూరైనాయి. మన హైదరాబాద్లో ఉన్నట్టే కలకత్తా, కురుక్షేత్ర, షాహాద్, బిట్స్ పిలాని, భోపాల్, జైపూర్, పాట్నా, అకోలా, వారణాసి, రేణుకూట్, నాగ్డా, బ్రిజ్రాజ్ నగర్, గ్వాలియర్లలో కూడా బిర్లా మందిర్లున్నాయి. ఇక బిట్స్ పిలాన్లో మాత్రం సరస్వతీదేవి ఆలయం కట్టించిండ్రు. ఢిల్లీలో ఉన్న బిర్లా మందిర్ను 65 ఏళ్ల కింద అంటే 1939లో కట్టించిండ్రు. బిర్లాలు సైన్స్, ఎడ్యుకేషన్, కల్చర్ మీద పనిచేస్తారని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. అందులో భాగంగానే బిర్లా మందిర్ కట్టిన 10 సంవత్సరాల తర్వాత బిర్లా ప్లానిటేరియంను నిర్మించారు. బిఎం బిర్లా ప్లానిటోరియం అంటే గిడ సైన్స్, ఎడ్యుకేషన్ అంతా కనిపిస్తుంది. దీన్ని బిఎం బిర్లా మెమోరియలా గంగాప్రసాద్ బిర్లా కట్టించిండు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దీన్ని ప్రారంభించిండు. గా తర్వాత 90ల సైన్స్ మ్యూజియం మొదలుపెట్టిండ్రు. గా తర్వాత 2000 సంవత్సరంలో మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ, డైనోసారియంలు షురు అయినాయి. వీటిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిండు. 4-5 साल पहले జీపీ బిర్లా కాంప్లెక్స్ షురు అయింది. దీంట్లో ఓ అబ్జర్వేటరీ ఏర్పాటు చేసింది. చూస్తుండ్రా గీ టెలిస్కోప్. దీంట్లో నుండి చూస్తే ఆకాశంలోండే నక్షత్రాలు, గ్రహాలు మంచిగా కనబడతాయట. ఇది సైన్స్ స్టూడెంట్లకు మస్తు ఉపయోగంలో ఉంటుంది. దీని గొప్ప చెప్పాలంటే హాంకాంగ్, లండన్ లాంటి దేశాల్లో ఉన్న అబ్జర్వేటర్ల కంటే మంచి టెక్నాలజీ గీడుంది. ఇక్కడున్న మరో ప్రత్యేకత స్కై థియేటర్. అరగంట పాటు ఈ షో చూస్తుంటే నిజంగా అంతరిక్షంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. బిర్లా ప్లానిటోరియంలా ముందుగాల మొదలుపెట్టింది ఈ స్కై థియేటరే. పైన డోమ్ లాగా ఉండే దీంట్లో సౌరమండలం, ఆస్టరాయిడ్స్ లాంటి అంతరిక్ష వింతలన్నీ దగ్గర నుండి చూడొచ్చు. దీనికి వచ్చేటోళ్ళల్లా స్టూడెంట్సే ఎక్కువ మంది ఉంటారు. ఈ సైన్స్ సెంటర్ మొదలుపెట్టినాక ఇప్పటిదాకా 1.5 కోటి మంది వచ్చి చూసిపోయినరని అధికారులు చెప్తున్నారు. ఇక గీడికొచ్చి ఈ సెంటర్ చూసి చక్కగా స్పీచ్ ఇచ్చిన వాళ్ళల్లా నోబెల్ బహుమతి గ్రహీతలు మస్తు మంది ఉన్నారు. 3 ప్రధానమంత్రులు కూడా గీడికి వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. 1985 నుంచి ఒక రిమార్కబుల్ ఫీచర్ ఏమిటంటే వచ్చి చూసిన వాళ్ళందరూ మేము హాంకాంగ్లో చూసాము, లండన్లో చూసాము, ఇక్కడ చూసాము, అక్కడ చూసాము, వాటన్నిటికంటే ఇదే బాగుందని చాలామంది వచ్చి మా విజిటర్స్ బుక్స్లో వాళ్ళు రాశారు. ఇది స్టూడెంట్స్కి మ్యాక్సిమం బెనిఫిట్. ఎందుకంటే స్టూడెంట్సే రేపటి సిటిజన్స్, రేపటి సైంటిస్ట్. డైనోసారియం మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిని ఏలిన డైనోసార్స్ అవశేషాలను మనం ఇక్కడ చూడొచ్చు. చూస్తుండ్రా, అబ్బో ఎంత పెద్దగుందో కదా. దీని బొక్కలు చూస్తుంటేనే ఇంత భయం అవుతుంది. నిజంగా చూస్తే అక్కడికక్కడే గుండెలు వలుగుడు ఖాయం. ఇది దునియా మొత్తంలోనే గొప్పదంట. ఎందుకంటే దీంట్లో 80% ఒరిజినల్ అవశేషాలే. గీడ డైనోసార్ గుడ్లు, బొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపించని విశేషం ఉండదేమో. పురాతన కాలం నాటి విగ్రహాలు, సైన్స్ అద్భుతాలు, రాజుల కాలం నాటి ఆలయాల అవశేషాలు, వస్తువులు, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడి ప్రత్యేకతలు, విశేషాలు ఎన్నెన్నో.
ఇక గీడున్న మోడ్రన్ ఆర్ట్ గ్యాలరీ లైబ్రరీల గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ఇది పర్మనెంట్ గ్యాలరీ. దీంట్లో పెట్టినవి అన్ని పర్మనెంట్ డిస్ప్లేలో ఉంటాయి. ఏదో కొద్ది రోజులు పెట్టి తీసేటి కావు. గీడ లైబ్రరీల దొరకని పుస్తకం ఉండదు. రీసెర్చ్ స్కాలర్స్ కోసమే గీడ లైబ్రరీల లేని పుస్తకం ఉండదు. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి. గీడ పిల్లల కోసం స్పెషల్ వింగ్ కూడా కనిపిస్తుంది. నార్మల్గా మనం చూసే స్ట్రీట్ లైబ్రరీస్ అండ్ డిస్ట్రిక్ట్ లైబ్రరీస్ లాగా ఉండదు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా రీసెర్చ్ సంబంధించిన మెటీరియల్, అది కూడాను ఆర్ట్ అండ్ ఆర్కియాలజీ రిలేటెడ్, ఇండాలజీ, హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఆంధ్ర హిస్టరీ, వీటి మీద ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది మెయిన్లీ దిస్ ఈస్ మెంట్ ఫర్ రీసెర్చ్ స్కాలర్స్. వేల ఏండ్ల పురాణ విగ్రహాలు గిడ కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన వడ్డమాను బౌద్ధ క్షేత్రం అవశేషాలు కూడా గీడున్న వాట్లలున్నాయి. ఆఫ్రికన్ ఏనుగుదంతం చూడుండ్రి ఎంత పెద్దగుందో. గీ బొమ్మలు చూస్తుండ్రు కదా, ఇవన్నీ గ్లాసు, పోర్సిలిను, ఐవరీ, హ్యాండ్మేడ్ల తయారైనయే. వీటిని ప్రపంచంలోని అన్ని దేశాల నుండి సేకరించిండ్రు. గీడున్న రాయల్ డాల్డన్ బొమ్మలు మస్తు ఫేమస్. ఈ బొమ్మలు ఇంగ్లాండ్, బ్రిటన్ల తయారైతాయి. గాడ మస్తు ఫేమస్. కానీ గీడున్నన్ని బొమ్మలు గక్కడున్న రాయల్ డాల్డన్ స్టోర్స్లో కూడా దొరికాయి. ఇక వెండిలో చేసిన దేవతా విగ్రహాలు, గాజుతో చేసిన బొమ్మలు గవన్నీ చూడాలి కానీ చెప్పడానికి లేదు. We have got all varieties of material and from all places of the world. We have got it from Spain, France, Germany, Denmark, Russia, Australian boomerangs also we are having. So apart from that, మా ఎక్స్కవేషన్స్ ఆర్కియాలజీ కనుక వస్తే we have got wood carvings are there, then terracottas are there, Buddhist sculptures from Buddhist and Jain stupas are there. These are all excavated by us. మేము సొంతగా ఎక్స్కవేట్ చేసి విత్ ది పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్ వాటిని we have reported it and they were displayed in the museum. వీటెనుక శ్రీమతి నిర్మలాదేవి బిర్లా ప్రత్యేక శ్రద్ధ ఉన్నది. ఆమె పర్సనల్గా మస్తు ఇంట్రెస్ట్ పెట్టి వీటిని పెట్టించింది. గీడున్న ఆర్ట్ గ్యాలరీలా ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్టులు వేసిన బొమ్మలు, స్కల్పర్లు అన్నీ కనిపిస్తాయి. ఒక్క ఎంఎఫ్ హుస్సేన్ బొమ్మ గిన్నెల లేకపోవడు కొంచెం లోటు గంతే. ఆమె ఎప్పుడొచ్చినా గ్యాలరీ కోసం ఏదో బొమ్మనో, లైబ్రరీకి ఏదో పుస్తకమో లేకుండా ఒట్టి చేతులతో రాదంట. అంటే ఆమెకు ఎంత నిబద్ధత ఉందో అర్థం చేసుకోండి. గీ సైన్స్ సెంటరు, గుడి, బిర్లాలు హైదరాబాద్కి ఇచ్చిన గిఫ్ట్ అనొచ్చు కదా. గుడి అంటేనే పాజిటివ్ ఎనర్జీ. నమ్మకాలను, విశ్వాసాలను పక్కన పెట్టి ఉదయాన్నే గుడికి గనక వస్తే ధ్యానం చేసినంత ప్రశాంతత చేకూరుతుంది. మూల విరాట్ ముందు 2 నిమిషాలు ప్రతిమిలితే రోజంతా హాయిగా గడిచిపోతుంది. కాబట్టి మీరు ఆస్తికుల, నాస్తికుల అనేది కాస్త పక్కన పెట్టి ఓ రోజు బిర్లా మందిర్ని దర్శించుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న ప్లానిటోరియంకి వెళ్ళండి. ఈ రెండిట్లో ఒక చోట ఖచ్చితంగా మీకు మీరు దొరుకుతారు, అద్భుతాన్ని చూస్తారు. ఇది ఈ వారం షాన్. మరో వారం మరో చక్కటి షాన్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.